హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్ని ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలనైనా ఈ సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. కొద్ది మాటలు ప్రభావం మేము ధ్యానం చేసుకుంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి, ముచ్చటించండి. ఈ మాటలు విశ్వాసాన్ని కలగచేస్తాయి, జీవాన్ని ఇస్తాయి, మధురమైన జీవితంలోనికి నీ మాటలు నడిపిస్తాయి. ఇటువంటి మాటలు ప్రభా మాతో మీరుండి మాట్లాడి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రభా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతనికి జవాబు రావాలంటే మనము కూడా ఏలియా వలె ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి. ఏలియా వలె దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి ప్రార్థన వెనువెంటనే జవాబుని పొందుకుంటూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని సన్నిధిలో రక్షణ పొందినటువంటి మనము, మారుమనసు పొందినటువంటి మనము, సంఘానికి వెళ్తున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలోనికి వస్తున్న మనము, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలని, మన ప్రార్థనలకి జవాబులు రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఏలియా ప్రార్థన చేసిన వెనువెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి కందకమును మరి బుగ్గిగా మరి ఆరిపోచేసినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలియాకి మరి ప్రార్థనకి వెనువెంటనే జవాబు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనములో ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంతగా లోతుగా కందం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. ఇక్కడ మరి ఏలియా గారు యెహోవా నామమున ఒక బలిపీఠాన్ని కట్టించాడు. దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంతగా లోతుగా కందం ఒకటి త్రవ్వించాడు. మనము కూడా ప్రార్థన జవాబు రావాలంటే లోతుగా మన జీవితాలు వెళ్ళాలి. లోతుగా నాటబడిన వారమైతే, లోతుగా ఉన్నటువంటి వారమైతే, లోతుగా మరి విశ్వాస విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ లోతైన అనుభవం మనం కలిగి ఉంటే ఏలియా గారికి ఇచ్చినటువంటి మరి ఆ జవాబుని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. క్రమము మనం కావాలి. ప్రార్థించే వారికి క్రమమైన జీవితం ఒకటి కావాలి. బలిపీఠం ఏర్పాటు చేసుకున్నటువంటి మనము, ప్రార్థిస్తున్న మనము, సంఘానికి వెళ్తున్నటువంటి మనము లోతుగా ఉన్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగే మరి అలా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు కూడా జవాబు ఇస్తాడు. అనేక సంవత్సరాల నుంచి, అనేక దినాల నుంచి, అనేక వారాల నుంచి, అనేక నెలల నుంచి మరి ఒకే అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థనకి మరి జవాబు రాలేకపోవటానికి కారణం ఏమై ఉంటుందని అంటే, కొన్నిసార్లు దేవునికి ఇష్టమైనటువంటి మరి ప్రార్థన మనం చేయలేకపోవటం కూడా దేవుడు ఒక్కొక్కసారి ప్రార్థనకి జవాబు ఇవ్వలేకపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మరి దేవుని వైపుకి అనేక మందిని జనులని త్రిప్పుటానికి ఏలియా మరి నిలబడి ఉన్నాడు. రోషం కలిగినటువంటి వాడిగా ఒక్కడుగా మళ్ళీ ఏలియా గారు మరి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఆ ఏలియా గారు మరి ఎలాగనంటే ఆత్మల భారం కలిగి సజీవమైన దేవుని తెలుసుకోవాలని, సజీవమైన దేవుని ఆరాధించాలని, మరి వారు అందరూ నిత్య రాజ్యంలోనికి మరి వెళ్ళాలని ఒక తృష్ణతో, ఒక ఆశతో, కోరికతో మరి ఒక్కడే నిలబడి ఉన్నాడు. అయితే రోషము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మరి ఏలియా ఎలా బలిపీఠాన్ని కట్టాడనంటే క్రమముగా కట్టెలు పేర్చాడు.
లోతుగా కందాన్ని త్రవ్వించాడు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఏలియా ప్రార్థన చేశాడు. కాబట్టి ఏలియా ఆమేన్ అనగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా మనవంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే అని యాకోబు గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. వర్షము వర్షింపకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు, ప్రార్థించినప్పుడు వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మరలా అదే వర్షము కావాలని చెప్పి ఏలియా గారు ప్రార్థించినప్పుడు వెనువెంటనే వర్షాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మనము కూడా భక్తుడైనటువంటి ఏలియా వలె ప్రార్థన చేసేవారంగా, లోతుగా మనము మరి కట్టుకునే వారంగా మన జీవితాల్ని ప్రార్థించేవారుగా ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన ప్రార్థన కూడా మరి అనేక మంది మన ప్రార్థనల ద్వారా రచించిపోతున్న ఆత్మలు యేసు వైపు తిప్పాలని, ఆయన్ని సజీవమైన దేవుని తెలుసుకోవాలని ఒక ఆశతో, కోరికతో మనం కూడా ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి. ఎప్పుడైతే లోతైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా లోతైనటువంటి ప్రార్థన ద్వారా దేవుడు తప్పకుండా ప్రార్థన జవాబిస్తాడు. సిమోను పేతురు లోతుగా తన నావను దూరం నడిపించినప్పుడు విస్తారమైనటువంటి చేపల్ని పట్టుకొని విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. మనం కూడా దీవెన లేక, ఆశీర్వాదం లేక, మరి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరి సిమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడంట, కానీ ఒక్క చేపైనా దొరకలేదయ్యా అని చెప్పి నిరాశలో ఉన్నాడు. నిరాశలో ఉన్నటువంటి సిమోను పేతుర్ని యేసయ్య మాట్లాడి, యేసయ్య దర్శించి, యేసయ్య మరి ఆ ధోనిలో కూర్చొని తన దగ్గరికి వెళ్ళి, నా మాట ప్రకారము ఇప్పుడు నువ్వు వలలో వెయ్యి, నీ ధోనిని లోతునకు నడిపించు, నీకు మరి మేలు జరుగుతుంది, దీవెన కలుగుతుంది, నిరాశలో ఉన్న నీ జీవితానికి ఒక ఆశ కలుగుతుంది, తృప్తిని నేను కలగ చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు, నీ మాట ద్వారా నేను వేస్తానయ్యా, నీ మాట ద్వారా నా ధోనిని లోతునకు నడిపించుకుంటానయ్యా అని చెప్పి దేవుని మాట మీద సిమోను పేతురు మరి ఆ మాటని ఆలకించి విశ్వాసం ఉంచి మరి ధోనిని లోతునకు నడిపించటం ద్వారా సిమోను పేతురికి విస్తారమైన ఆశీర్వాదము. మరి అనేక మంది, ఒక్క చేప కూడా దొరకలేదు, నిరాశలో ఉన్నాడు, వల వేశాడు. దేవుని మాట ప్రకారంగా లోతుగా వెళ్ళి వల వేశాడు. మరి ఆ వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలతో దేవుడు ఆశీర్వాదాన్ని సిమోను పేతురికి అనుగ్రహించాడు. ఇది నాన్న ఏలియాకి ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనంటే, ప్రార్థనకి ఇచ్చిన జవాబుని నీకు ఇవ్వాలనంటే, నాకు ఇవ్వాలనంటే క్రమమైన జీవితం కావాలి. బలిపీఠం కట్టే వారంగా ఉండాలి. ఆ బలిపీఠం కూడా లోతుగా కట్టబడినటువంటి బలిపీఠం అయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబుని ఇస్తాడు. దీవెన మనకు కావాలనంటే లోతైన జీవితం మనకు కావాలి. లోతుగా మన జీవితాలని పై భక్తి కాకుండా ఏదో ఆదివారం వెళ్ళి వచ్చామన్నట్లుగా కాకుండా లోతుగా మనం దినదినము దేవుని సన్నిధిలో కనపడే వారంగా, దినదినము వేడుకునే వారంగా, దినదినము ప్రార్థించే వారంగా లోతుగా కట్టబడితే మనకి దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. విస్తారమైన దీవెనలతో సిమోను పేతురు నిరాశలో ఉన్నాడు, మరి లోతుగా నడిపించుకొని వల వేసినప్పుడు విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. ఇది నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు కూడా బాధల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో. దేవుడు మరి ఇది నాన్న నీ జీవితాన్ని లోతునికి నడిపించమని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు ఈ మాటలు. కాబట్టి ఈ మాటలు విని సిమోను పేతురు వలె నువ్వు లోతుగా నడిపించుకోగలిగితే విస్తారమైన దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏలియా వలె లోతుగా బలిపీఠాన్ని నువ్వు కట్టగలిగితే ఆమేన్ అనకముందే ఆకాశం నుండి అగ్ని దిగినట్లుగా, ఆకాశం నుండి వర్షం దిగినట్లుగా, ఏది శాసిస్తే అది మరి జరిగినట్లుగా నీ జీవితంలో కూడా జరగాలనుకుంటే ఏలియా గారి వలె లోతైన బలిపీఠం కట్టాలి. సిమోను పేతురు వలె జీవితాన్ని లోతుగా నడిపించాలి. ఆ రీతిగా భక్తుల వలె, పితరుల వలె మనం కూడా లోతైనటువంటి జీవితాన్ని కలిగి విస్తారమైన దీవెనలు మనం పొందుకుందుము గాక. ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయును గాక. మనలందరినీ విస్తారమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో ఈ మాటలు మన హృదయంలోనికి వెళ్ళి మరి ఫలింప చేయును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఏ నిరాశలో ఉన్నారో,
ఏ దుఃఖములో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, మరి నలిగిపోతూ ఉన్నారో, ఎంతగా ప్రార్థించినా ప్రార్థనకు జవాబు రావటం లేదని ఒక నిస్పృహమైన జీవితంలో మీరున్నారేమో. ఈ దినాన, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని లోతుగా కట్టబడితే, క్రమముగా కట్టుకోగలిగితే, మరి లోతుగా మరి నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని ప్రభు మాటలు మీకు తెలియచేస్తున్నాను. మీకందరికి ప్రభువు నామన వందనాలు తెలియచేస్తున్నాను. ఆమేన్.